ఇక ప్రజలారా, నేను ఒక రిక్వెస్ట్ మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం మేము ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆ క్రమంలో అదేవిధంగా మన ఆఫీస్ కోసం, మన ఆఫీస్లో ఉన్న పరికరాల కోసం కొంత సహాయాన్ని డొనేట్ చేయండి. 9704642961 ఈ నెంబర్కి మీకు తోచినంత సహాయాన్ని చేయండి. అదేవిధంగా ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చినాం. తప్పకుండా ఈ తెలంగాణ రక్షణ దళం అని మేము ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అలా సభ్యులుగా కొనసాగాలనుకున్న వాళ్ళు తప్పకుండా పర్సనల్గా నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. అదేవిధంగా ఛానల్ కోసం సహాయపడాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కొంత మొత్తాన్ని సాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. కాళేశ్వరం వయబిలిటీ కాదు అంటున్నారు, కానీ మన దేశంలో మనం ప్రతిరోజు 1 లీటర్ వాటర్, రోజుకి 40 లక్షల వాటర్ బాటిల్స్, 1 లీటర్ కాదు 1 లీటర్ వాటర్ 40 లక్షల వాటర్ బాటిల్స్ సేల్ అవుతున్నాయి. వాటి కాస్ట్ 1 ఇయర్కి ఎంత? బిస్లరీ కంపెనీ 19,000 కోట్లు టర్నర్ ఉంది. కాగ్ నివేదిక అట ఇది. కాగ్ నివేదిక ప్రకారము 40 లక్షల వాటర్ బాటిల్లు మనం రోజు వాడుతున్నమాట. 1 లీటర్ వాటర్ బాటిల్లు 40 లక్షలు వాడుతున్నమాట. దీనివల్ల బిస్లరీ కంపెనీకి 1 ఇయర్కి 19,000 కోట్ల రూపాయలు తీసుకుంటానంట. అంటే ఇది చూడు, దోపిడీ అంటే ఇదే. ఎప్పుడు కానీ సొమ్ము అనేది, ధనం అనేది అందరి దగ్గరికి డిస్ట్రిబ్యూట్ కావాలి. ఈ ధనం అనేది ఒక్కరి దగ్గరికే పోతుంటే ఇది భారీ దోపిడీ అన్నట్టుగా. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ చేసేది కానీ అదే, కోటీశ్వరుని మరింత కోటీశ్వరుని చేస్తాను, లేనోని పండబెట్టుకుంటూ పోతాను. కేసీఆర్ ఏం చేసిండు? నీళ్లు కరెంటు బాగా ఇచ్చి రైతులను ధనవంతులను చేసుకుంటా వేయండు. ఆ కొన్ని లోపాలు జరిగినాయి దాంట్లో. కానీ ముందు వ్యవసాయం స్థిరంగా ఉండాలి, అందరికీ పట్టడు అన్న దొరకాలనే ఆలోచనతోటి ఆయన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిండు. ఇటు చూస్తే సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిండు. ఇట్లా చేసి ఆగం చేసుకున్నారులే.